కూడుకున్నటువంటి విద్యను అందించాలని స్కూల్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో మా ములుగు ఒక అమరుడి కొడుకు ఇక్కడ చిన్నతనం నుంచి తల్లిదండ్రులకు దూరంగా ఉండి కష్టపడి చదువుకొని మరి లెక్చరర్గా పనిచేసి ఇప్పుడు తన కాళ్ళ మీద స్కూల్ ఏర్పాటు చేసుకొని భరత్ స్కూల్ స్ట్రాంగ్ రూట్స్ బ్రైట్ ఫ్యూచర్ అంటే ఈ క్యాప్షనే మాకు చాలా బాగా నచ్చింది. గవర్నమెంట్ అన్ని ఫెసిలిటీస్ ప్రభుత్వ స్కూళ్ళల్లో ఇస్తూ ఉంది. సేమ్ టైంలో అక్కడక్కడ కొన్ని స్కూళ్ళు కొంత విలువలతో కూడుకున్నటువంటి స్కూల్స్ ఎవరైనా పెట్టినప్పుడు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతూ ఒక పేద అంటే కొంత మానవతా విలువల్ని జోడించి విద్యను అందించే విధంగా పిల్లలు వాళ్ళ కాన్సెప్ట్తో ముందుకు వచ్చారు కాబట్టి మేము ఇక్కడికి రావడం జరిగింది. ఎప్పుడు కూడా మేము గవర్నమెంట్ స్కూల్లోనే ప్రోత్సహిస్తాం. మీకు తెలుసు మధ్యాహ్నం భోజనం కావచ్చు, ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టింది, ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కావచ్చు, ఇప్పుడు అన్ని ప్రీ ప్రైమరీ స్కూల్స్ చిన్నతనం నుంచే కార్పొరేట్ స్కూళ్ళకు ధీటుగా ఏర్పాటు చేయడం కావచ్చు. ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రిగా వారు అనేక మరి మార్పులకు చేర్పులకు శ్రీకారం చుట్టి ఒక మంచి విద్యను అందించే విధంగా కృషి చేస్తూ ఉన్నారు. తెలుసు టీచర్స్ కూడా ప్రతి నెలలోపు ఆ నెల వచ్చేసరికి జీతాలు వేసి పిల్లలందరికీ కూడా మంచి విద్యను అందించాలనేది మా యొక్క ప్రధాన కాన్సెప్ట్. ఇది ఒక ఉద్యమ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన ఒక యువకుడు పెట్టిన స్కూల్గా నేను రావడం జరిగింది. సార్ నా పేరు డాక్టర్ వెంకటేశ్వర్ సార్. మేము భరత్ స్కూల్ యాజమాన్యం. నా ఫ్రెండ్ కృష్ణ అండ్ నేను ఒక మంచి ఉద్దేశంతో స్కూల్ పెట్టాము. సమాజానికి మంచి ఒక విలువలతో కూడుకున్న చదువు ఇవ్వాలనే ఒక దృక్పథంతో పెట్టాము. నేను కేయూలో నుండి పిహెచ్డి చేశాను కంప్యూటర్ సైన్స్లో. నా ఫ్రెండ్ కృష్ణ గారు తను ఓయూ నుండి పిహెచ్డి చేశారు. సమాజానికి మంచి చదవాలనే దృక్పథంతో ఒక 5C ప్రిన్సిపల్తో చేశాము. సి అంటే ఫస్ట్ కమ్యూనికేషన్, సెకండ్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ టీచింగ్, థర్డ్ వచ్చేసి కంప్యూటర్ ప్రోగ్రామింగ్. 10th లెవెల్ వరకే కంప్యూటర్ ప్రోగ్రామింగ్ నేర్పించి ఒక 2-3 ఇయర్స్లో ఒక గూగుల్ పెద్ద కంపెనీలు 10th క్లాస్ లెవెల్లో మా స్కూల్కి వచ్చి రిక్రూట్ చేసుకునే స్టేజ్లో ఉండాలని కంప్యూటర్ ప్రోగ్రామింగ్ ట్రైనింగ్ ఇస్తున్నాం. దాంతోపాటు విలువలు ఎలా వస్తాయంటే మన కల్చర్ డిసిప్లిన్ తోటి కల్చర్ కూడా ఇస్తున్నాం 4Cగా. 5th C అంటే ఏంటంటే ఐఐటి నీట్ ఫౌండేషన్తో పాటు సివిల్స్ ఫౌండేషన్ ట్రైనింగ్ కూడా ఇస్తున్నాం. ఇలా ఈ 5C కాంబినేషన్లో మేము చదువు ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. ఇది మాకు ఎంతో సంతోషకరంగా ఉంది. రీసెంట్గా గిన్నిస్ వరల్డ్ రికార్డు కూడా సాధించినట్టు కొన్ని మీడియా రంగాల్లో ప్రచారం జరిగింది. ఎస్ సార్. అది దాని ప్రత్యేకత ఏంటిదో చెప్పగలరు? యాక్చువల్గా అదేంటంటే సార్ 64 గంటలు 12 నిమిషాలు నేను అంటే ఒక గంటకి 5 నిమిషాలు బ్రేక్ ఉంటుంది. అది ఓన్లీ వాష్రూమ్ అట్లా యూజ్ చేసుకోవడానికి. నేను 64 గంటల 12 నిమిషాలు కంటిన్యూస్గా లాంగెస్ట్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లెసన్లో 64 గంటలు 12 నిమిషాలు చేశాను. దాంట్లో ఏంటంటే ఇదివరకు 60 గంటలు నైజీరియా పర్సన్ చేశారు. ఆ రికార్డు మనం బద్దలు కొడుతూ 64 గంటల 12 నిమిషాలు నేను చేశాను జావాలో. కృషి వల్ల ఇది జరిగింది. అది నా విల్ పవరే కాదు, నేచర్ సపోర్ట్, గాడ్ సపోర్ట్, నా తల్లిదండ్రుల సపోర్ట్, వెల్ద మొగలయ్య గారు, వీరలక్ష్మి, నా ఫ్రెండ్ కృష్ణుల్లా నడిపించాడు, నేను అర్జున్లా ఫైట్ చేశాను. నాకు చాలా సంతోషకంగా ఉంది. ఈ సాధించడానికి మా భార్య కూడా చాలా హెల్ప్ చేశారు, దివ్యమాధవి గారు. అంటే ఇప్పటి వరకు మేము 18 నుండి 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది టీచింగ్లో. అంటే మేము స్కూల్కి మాత్రమే కొత్త కానీ టీచింగ్ కొత్త కాదు. ఇంకా చిన్నప్పటి నుండి పిల్లలకు మంచి చదివిస్తే ఖచ్చితంగా వాళ్ళు మా క్యాప్షనే స్ట్రాంగ్ రూట్స్ బ్రైట్ ఫ్యూచర్. చిన్నప్పటి నుండి స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇస్తే వాళ్ళు మంచిగా ఎదిగి మా లోగోలో కూడా క్లియర్ కనిపిస్తుంది. భరత్ స్కూల్లో చదివితే ఓ చెట్టులాగా ఎదిగి పక్షిలాగా ప్రపంచంలో ఎక్కడైనా బతికే అంత నాలెడ్జ్ ఉండాలనేది మా దృక్పథం అండి. అడ్మిషన్స్ ఆల్రెడీ అయ్యాయండి. మన మన అంటే మన నియర్ అండ్ డియర్ అండ్ మన ఆల్రెడీ మన స్టూడెంట్స్ ఆల్రెడీ 18 సంవత్సరాలు ఉన్న వాళ్ళ పిల్లలు మన నియర్ అండ్ డియర్ నుండే ఒక 200 అడ్మిషన్స్ మనం సాధించడం చాలా సంతోషకరంగా ఉంటుంది. థ్యాంక్ యూ. సో ఈ రోజు ఇనాగ్రల్ ప్రోగ్రామ్ ఆఫ్ భరత్ స్కూల్కి వచ్చిన ప్రతి ఒక్కరికి మినిస్టర్ గారు వచ్చారు, సీతక్క గారు వచ్చారు, కొండా సురేఖ గారు కూడా రావాల్సింది, బట్ అనుకోకుండా రాలేకపోయారు. బట్ ఇక్కడ ఉన్న నవీన్ రాజ్ గారు, వర్రె వెంకటేశ్వర్లు గారు అండ్ సన్ప్రీత్ సింగ్ సార్ వీళ్ళందరూ రావడం నాకు చాలా గర్వకారణంగా ఉంది. అలాగే ఎమ్మెల్యే వేముల వీరేశం గారు నకరికల్ ప్రభుత్వ విప్, అతను కూడా అంత దూరం నుంచి రావడం ఈ ప్రోగ్రామ్కి, ఎస్పెషల్గా మా పార్ట్నర్ అయిన వెల్ద వెంకటేశ్వర్లు గారిని అభినందించడానికే రావడం జరిగింది. 64 hours 12 minutes అనేది నాట్ అన్ ఈజీ టాస్క్. నేను బ్యాక్గ్రౌండ్లో చాలా చూశాను, ఆయన స్ట్రగుల్ చూశాను. యాక్చువల్గా ఈ కాన్సెప్ట్ ముందే 48 hours ఉండే ఎర్లియర్,
అది కూడా మన నార్త్ ఇండియన్ సంతోష్ అనే అతని మీద రికార్డు ఉండే. బట్ అప్పుడే ఈయన చేద్దాం అన్నాడు. బట్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము ఆలోచించి వద్దు వద్దు అని నేను ఎప్పుడు వెనక లాగేవాడిని. బట్ అది ఏమైందంటే 2025 సెప్టెంబర్లో అది 60 అవర్స్ దాటిపోయింది. బట్ నేను అప్పుడు రిగ్రెట్ ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఈయన అప్పుడు ఆపకపోతే ఆ 48 అవర్స్ 49 50 కొడితే అప్పుడే అయిపోతుండే గిన్నిస్ వరల్డ్ రికార్డ్. బట్ నేను ఆపడం వల్లనే ఈరోజు నేను డైలమాలో ఉన్నా. ఇప్పుడు ఆపుదామంటే ఒకటి, స్టార్ట్ చేద్దామంటే అవర్స్ పెరిగిపోయినాయి. వీఆర్ ఎస్పెషల్లీ కీన్ అబ్జర్వ్ అబౌట్ ఈజ్ హెల్త్ అంతే. ఆయన హెల్త్ గురించి చూడడానికి మాత్రమే మేము అనుకున్నాం. బట్ ఏదేమైనా మనం ఒక స్కూల్ పెడుతున్నామంటే మనం ఏంటో ప్రూవ్ చేసుకున్నాకనే మార్కెట్‌లో పోవాలని ఆయన చెప్పాడు. డెఫినిట్‌గా అది జరిగింది. ఏం లేదండి. ఇట్స్ ఆల్ అబౌట్ మైండ్ సెట్. ఆయన ప్రాక్టీస్ చేసింది కూడా లేదు. 64 అవర్స్ 12 మినిట్స్ ఎప్పుడు చేయలేదు. బట్ విల్ పవర్ ఉంటే ఏదైనా సాధించగలుగుతాం అనేది ఈరోజు మన వెల్దె వెంకటేశ్వర్లు గారు ప్రూవ్ చేయడం జరిగింది. అతను కూడా కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్‌లో డాక్టరేట్ ఫ్రమ్ కాకతీయ యూనివర్సిటీ. నేను కూడా డాక్టర్ కృష్ణ డాక్టరేట్ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ. మేమిద్దరం కలిసి ఒక ప్రొఫెసర్స్ స్కూల్ పెడితే ఎలా ఉంటది అనేది సమాజానికి చూపించాలనే ఒక ఉద్దేశంతోటి ఈ స్కూల్ స్టార్ట్ చేయడం జరిగింది. డెఫినిట్‌గా మన స్కూల్‌లో చదివిన విద్యార్థులకు, అదర్ స్కూల్స్ చదివిన విద్యార్థులకి డెఫినిట్‌గా చాలా వ్యత్యాసం ఉండాలని మేము అనుకుంటున్నాం. బట్ మా ప్రయత్నం మేము చేస్తున్నాం. బట్ ఎంతవరకు సక్సెస్ అనేది మీరు కూడా చూస్తారు. మాకు విజన్ మాత్రం చాలా గొప్పగా ఉంది. ఆ విజన్ డెఫినిట్‌గా రీచ్ అయితామని మేము అనుకుంటున్నాం. థాంక్ అంటే యూ. ఇప్పుడు వెంకన్న సార్ మీకు మహాభారతంలో కృష్ణుని మరి రథాన్ని ఎట్లా నడిపేవారు? ఆయన ఎప్పుడు చెప్తా ఉంటాడు. మా గ్రూప్‌లో కూడా అదే మెసేజ్ పెట్టిండు యాక్చువల్‌గా. ఏదేమైనా సాధించాలనే తపన లేనిది నేను ఎనక ఎంత నడిపించినా వేస్ట్. ఆ తపన అనేది ఉన్నది కాబట్టి నేను ఎనక నుంచి పుష్ చేయడం జరిగింది. ఆ సపోర్ట్ అనేది జరిగింది. నేనున్నాననే ధైర్యం మాత్రం ఆయనకిచ్చాను. బట్ ఆయన మాత్రం రథం నడిపా ఆయన యుద్ధం చేసింది మాత్రం ఆయనే. బట్ నేను ఎనక ఉండి నడిపించాను అంతేనండి. థాంక్ యూ వెరీ మచ్.